ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో యాస్పిరెంట్స్. ఈరోజు మన వీడియోలో నేను ఏపీడిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా స్ట్రాటజీస్ ఏంటనేవి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ 2 hours నేను జీకే అనుకున్నాను, 4 to 5 అండ్ 5 to 6. 4 to 5 వచ్చేసరికి క్లాస్, ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ క్లాస్ విన్నాను. సో క్లాస్ నోట్స్ రాసేసుకున్నాను. తర్వాత 1 hour వచ్చేసరికి 5 to 6 జీకే ప్రీవియస్ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్స్ జీకే కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నాను. సో ఎంజాయ్ చేద్దాం, 2 hours కంటిన్యూస్గా ఉంది అనేసి కొంచెం రీఫ్రెష్ కోసం టెర్రస్ మీదకి వెళ్ళేసి కొంచెం సన్ రైజ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత కిందకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. ఆ తర్వాత కొంచెం టార్గెట్స్ ఏంటివి, ఆ రోజు ఏం చదవాలనుకుంటున్నాను, నేను ఈరోజు టార్గెట్స్ ఏం పెట్టుకున్నాను అదంతా స్టిక్ నోట్ మీద రాసి పెట్టుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మనం అవి చూసుకున్నప్పుడల్లా ఓకే ఇవాళ ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి అనే కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది. అండ్ మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోకుండా. సో మీరు ఎప్పుడైనా నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ దేని మీద అయినా ఈవెన్ స్టిక్ నోట్ లేకపోయినా నార్మల్ పేపర్ మీద అయినా రాసుకొని మీకు కనిపించే విజిబుల్ అయ్యేలాగా పెట్టుకోండి. దానివల్ల ఏమిటంటే మోటివేషన్ లాగే. సో అదంతా అయిపోయిన తర్వాత నేను ట్రై మెథడ్స్ స్టార్ట్ చేశాను. ట్రై మెథడ్స్ అండ్ సైకాలజీ తర్వాత సైకాలజీ ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను, మూతిమత్వం టాపిక్. సో అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఎగ్జామ్ కూడా రాసేసాను. అంటే వెంటనే ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనం నేను యాక్చువల్గా అయితే ఈవినింగ్ రాస్తాను. బట్ అలా ఏమవుతుందంటే కొంచెం బిట్స్ 1 or 2 నేను మిస్ వచ్చేస్తుందని అనిపించింది. సో ఎగ్జామ్ చదివిన వెంటనే ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే టాపిక్ కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది అనేది నేను కొంచెం ఇప్పుడు బిలీవ్ చేస్తున్నాను. సో దానికోసమని వెంటనే అది అయిపోయిన తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసేసాను. తర్వాత ట్రై మెథడ్స్ రాసేసుకొని తర్వాత కొంచెం ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు కొన్ని క్లాసెస్ చెప్తున్నారండి, లైక్ అంటే స్ట్రాటజీస్ ఏంటి, కొంచెం టిప్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలని ఇప్పుడు కొంచెం. సో ఆ క్లాసెస్ కొన్ని విన్నాను, 2 or 3. అండ్ ఈ వీడియోస్ ఏదైతే నేను ఎగ్జామ్ రాసానో ఆ వీడియోస్ కొంచెం విన్నాను, అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంది. నేను కోర్స్ పర్చేస్ చేశాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ విన్నాను. అంతే అండి ఈ రోజుకి. సో థ్యాంక్ యూ.